ప్రభుత్వం ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కానీ ఏ నాయకుడైనా చేయాల్సింది రెండు: అభివృద్ధి, సంక్షేమం. సంక్షేమంకి వచ్చేలోకి రెండు రకాలు: శాశ్వత సంక్షేమం, తాత్కాలికంగా సంక్షేమం. తాత్కాలిక సంక్షేమం అంటే ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో సంవత్సరానికి అందరికి పంచిపెట్టడం అన్నట్టు. అది కాకుండా శాశ్వత సంక్షేమం అంటే అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం వర్తించింది. 10 లక్షలు సహాయం చేశారు గవర్నమెంట్ నుంచి. ఈరోజు 50 నుంచి 60 లక్షల మధ్య సంపాదించుకుంటారు. అతను అన్నదమ్ముళ్ళు, అతను ఫ్యామిలీ వరకు పేదరికం నుంచి బయటపడిపోయినట్టు. అలాగే ట్రాలీ ఆటోలు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, డ్రోన్లు ఇచ్చాడు, వ్యవసాయ పరికరాలు 90% సబ్సిడీతో ఇచ్చాడు. డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంజిన్లు కానీ, మన సిమెంట్ రోడ్లు కానీ. ఇప్పుడు సిమెంట్ రోడ్లు బాగుంటే ఏంటి, మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇదంతా మురుగు నిలబడితే కంటిన్యూస్ గా సిక్ అవుతాము, అనారోగ్య పాలవుతాము, మనలో ఓపిక నశించింది, కష్టపడడం తగ్గిపోతాం. ఇలా సిమెంట్ రోడ్లు వేసి ఇలా మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచిగా జనాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ప్రతి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ చెప్పే కాలేజ్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకి హై స్కూల్ ఉండాలి, ప్రతి కిలోమీటర్ కి ఒక అంగన్వాడీ స్కూల్ గానీ ప్రైమరీ స్కూల్ గానీ ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుని విద్యా రంగాన్ని డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే 99లోనే. ఇప్పుడు కాదు, 99లోనే. మీరు ఏ ఊరికన్నా వెళ్ళండి, స్కూల్ శిలా ఫలకాలు చూడండి, స్కూల్ బిల్డింగ్ శిలా ఫలకాలు చూడండి, అయితే ఎన్టీ రామారావు పేరు ఉంటుంది, లేదంటే చంద్రబాబు నాయుడు పేరు. ఇలాంటి శాశ్వత సంక్షేమం చేసిన ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు.